మొదటిగా దేవుని పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ రీతిగా దేవాతి దేవుడు ఈ రాత్రికాల సమయంలో ఆయన వాక్య భాగం ద్వారా మనల్ని బలపరుస్తూ మనకు తోడై నిత్యము మనకు అనుగ్రహిస్తున్న రక్షణను బట్టి మొదటిగా దేవాతి దేవుని పరిశుద్ధ నామమునకు నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. అలాగుననే ఆలకించుచున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనములు చెల్లించుకుంటున్నాను. అందరికీ వందనములండి. ఈ ఆరాధన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగము మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఈరోజు మన అంశము పాము యొక్క విశిష్టమైనటువంటి లక్షణములు. పాము యొక్క లక్షణములు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను జనములలోనికి పరిచర్య కొరకై పంపించుచు వాళ్ళకు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, నేను మిమ్మల్ని పంపుచున్నాను, మీరు ఎలా ఉండాలంటే పాముల వలె వివేకులను పావురము వలె నిష్కపటులై ఉండండి. మొదటి సంగతిని గురించి మనం తెలుసుకుందాం. శిష్యులను జనములలోనికి పంపించుచు, శిష్యులారా మీరందరూ కూడా పాముల వలె వివేకులై ఉండండి అని చెప్తున్నాడు. సాధారణంగా పాము అంటే ఎవరికి ఇష్టం ఉండదు. పాములను కూడా ఎవరు పెంచుకోవాలి అని అనుకోరు, ఎవరు పెంచుకోరు కూడా. పాములను చూస్తేనే భయపడి పారిపోతూ ఉంటారు. కానీ క్రైస్తవుల విషయానికి వస్తే పాము అంటే శపించబడినది, పాము అంటే మోసం చేసేది, పాము అంటే అపవాదికి సూచన, అపవాది దూత అని పాముని అసహించుకుంటూ ఉంటాం. మరి నిజమే, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి పరిస్థితులను బట్టి పాము మోసం చేసేది, పాము శపించబడినది, పాము సాతానికి దూతగా ఉంది. మరి అటువంటి పాముని గురించి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, శిష్యులను పిలిచి పాముల వలె వివేచన కలిగి ఉండండి, పాములను చూసి మీరు కొన్ని నేర్చుకోండి అని శిష్యులకు చెప్తున్నాడు. మరి ఇటువంటి శపించబడిన, మోసం చేసిన భయంకరమైన పాము నుండి దేవుడు మనల్ని ఏదో ఒకటి నేర్చుకోమంటున్నాడు. పాము దగ్గర ఒక వివేచన ఉన్నది, పాము దగ్గర ఒక తెలివి ఉన్నది, అది మీరు నేర్చుకోండి అంటున్నాడు. సాధారణంగా మనం ఏంటంటే శపించబడింది, ఇక దీంతో పని లేదని పక్కన పడేస్తున్నాం. పాము అపవాది దూత, పాము అసలు పనికిరాదు, పాము వేస్ట్, పాము అసలు ఉన్న జంతువులన్నింటిలో శపించబడింది, తొక్కివేయబడినదని పామును పక్కన పడేస్తున్నాం. ఆ ప్రక్కన పడేసినటువంటి పాముని దేవుడు తీసుకుని వచ్చి శిష్యులను పిలిచి, శిష్యులారా పాములను గురించి మీరు తెలుసుకోండి, ఒకసారి పాములలో ఉన్న వివేచన గురించి మీరు తెలుసుకోండి. పాముల వలె అంటే పాములలో ఉన్నటువంటి ఒక విశిష్ట లక్షణము గురించి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ, పాములలో ఒక గుణం ఉన్నదట, ఆ గుణమును మీరు కూడా నేర్చుకోండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్తున్నాడు. అంటే ఏంటి? పాముల నుండి మనుష్యులైన మీరు ఎంతో కొంత నేర్చుకోవాలి. కొన్ని విషయాల్లో మీరు పాముల వలె ఉండాలి అని ప్రభువు హెచ్చరిస్తూ ఉన్నాడు. పాములో ఇప్పటి వరకు మనకు తెలిసింది ఏంటంటే శాపం, మోసం, విషము, పాము కాటు, అది భయంకరమైనది, అది నమ్మలేనిది. ఇవన్నీ కూడా పాము గురించి మనకు తెలుసు. ఎందుకంటే పాములో అతి భయంకరమైన సర్ప విషం ఉంటుంది, అది కాటు వేస్తే చనిపోతారు. పాము కాటన్నా భయమే, పామును చూసినా భయమే. ఇక మోసానికంటే స్త్రీని మోసం చేసింది, అందుకని దేవుడు శపించాడు. సో పాము గురించి మొత్తము కూడా నెగిటివిటీ అల్లుకుపోయిందన్నమాట. ఇకేం లేదు, పాము చుట్టూ కూడా ఒక విషయపు వలయం చుట్టేసేసాం. పాము అంటే ఇక
మనకి పనికి వచ్చేది కాదు, అది శపించబడినది, త్రోసివేయబడినది. మరి పాములో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఏదో ఒక విషయాన్ని తీసుకొచ్చి మీరు ఈ విషయంలో పాము వలె ఉండండి అని ఎందుకు చెప్తున్నాడు అంటే, మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, పాములో ఈ చెడ్డ గుణాలే కాక ఇంకా ఏదో ఒక విషయం పాములో దాగుంది. మనం ఇప్పటివరకు పాములో ఉన్నటువంటి చెడ్డ గుణాలను చూసాం, పాము శపించబట్టం చూసాం, పాము అబద్ధం చెప్పడం చూసాం, పాము మోసం చేయడం చూసాం, పాము కాటు వేయడం చూసాము, పాము అంటే భయపడుతున్నాం, ఇవన్నీ చూసాం. పాములో ఉన్నటువంటి అన్ని విధాల మైనస్లే చూసాం మనం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, పాములో ఇవి కాక మరొక విశిష్టమైన లక్షణం ఉన్నది, దాని గురించి మీరు తెలుసుకోండి, మీరు తెలుసుకోవాలి అని ప్రభువారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అసలు పాము ఎటువంటిది, ఏ స్థితిలో ఉండేది, ఒకప్పుడు ఎలాగుండేదో ఒకసారి మనం తెలుసుకుందాం. అసలు మొదటి నుండి పాము యొక్క చరిత్ర ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. పాము గురించి స్వయంగా దేవుని వాక్యము చెప్పినటువంటి సాక్ష్యాలు ఒకసారి మనం చూద్దాం. పాము గురించి స్వయంగా దేవుడే తన వాక్యం ద్వారా పలికినటువంటి సాక్ష్యాలు ఒకసారి మనం చూద్దాం. పాములో విశిష్టమైనటువంటి గొప్పవైనటువంటి 6 లక్షణాలు ఉన్నాయంట. అవి మనల్ని చూసి నేర్చుకోమంటున్నాడు. పాములో విశిష్టమైనటువంటి 6 లక్షణాలు ఉన్నాయంట. మొదటి లక్షణం ఏంటంటే, పాము బహు తెలివి కలిగినది. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి కలిగినదై ఉండెను. చూసారా, ఇక్కడ పాము ఎలా ఉందంట? యుక్తి కలిగినదై అంటే ఏంటి? తెలివి కలిగినదై ఉంటుంది. ఇక్కడ ఇంకొకసారి లోతుగా ఈ వాక్య భాగం చదవండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో, ఈ జంతువులన్నింటిని ఎవరు చేశారు? దేవుడే స్వయంగా చేశాడు. దేవుడు చేసినటువంటి ఈ భూజంతువులలో, దేవుడు చేసిన భూజంతువులన్నింటిలో కూడా ఈ పాము అనేది ఏదైతే ఉందో, ఈ పాము ఒక్కటే చాలా తెలివిగలదట. ఈ సాక్ష్యం దేవుడే చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకోవాలా? నేను సృజించినటువంటి సమస్త జంతువులలో పాము బహు తెలివి కలిగినది. నాకు ఇంకో డౌట్ వచ్చింది, అసలు ఈ తెలివి పాముకి ఎవరు ఇచ్చారు? బహు యుక్తి కలిగినది అన్నారు కదా, ఈ తెలివి పాముకి ఎవరిచ్చారు? ఇంత తెలివితేటలు, ఇంత లోతైన ఆలోచన, ఇంత బుద్ధి బలము పాముకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. బుద్ధి జ్ఞానము సర్వసంపదలు దేవుని వద్ద గుప్తమై ఉన్నవి. జ్ఞానము, బుద్ధి, తెలివి, వివేచన ఎవరి దగ్గర ఉన్నాయంట? దేవుని దగ్గర ఉన్నాయంట. అంటే ఆ తెలివి దేవుని దగ్గర నుంచి పాముకి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. భూజంతువులన్నింటినీ సృజించి ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క అలవాటు పెడుతూ వచ్చాడు, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క లక్షణం ఇస్తూ వచ్చాడు, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క అలవాటు ఇస్తూ వచ్చాడు. అట్లానే పాము దగ్గరికి వచ్చేసరికి దేవుడు మంచి తెలివితేటలు ఇచ్చాడు, లోతైన బుద్ధి బలమునిచ్చాడు, లోతైన ఆలోచన గుణమునిచ్చాడు. పాముని భూజంతువులన్నింటిలో కూడా తెలివి కలిగిన దానినిగా దేవుడు తయారు చేశాడు. అయితే తెలివి ఎవరిచ్చారు? పాముకి దేవుడే ఈ తెలివితేటలు ఇచ్చాడు. అందుకని అంటున్నాడు, దేవుడు చేసిన సమస్తమైన భూజంతువులన్నింటిలో తెలివి కలిగిన జంతువు ఏమైనా ఉన్నది అంటే అది కేవలము పాము మాత్రమే. అంత తెలివిని దేవుడు పాముకి ఇచ్చాడు. అంతేకాదు, చూడండి, మొట్టమొదట్లో ఎన్నో జంతువులను సృష్టించాడు దేవుడు. ఏ జంతువుని గురించి కూడా స్పెసిఫిక్గా రాయలా. పలానా సింహమనో, పలానా పులి అనో, లేకపోతే పలానా జింకనో, పలానా మేకనో, దేని గురించి స్పెసిఫిక్గా రాయలేదు. కానీ మొట్టమొదటిగా ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం మాట్లాడుకునే మొట్టమొదటి జంతువు కూడా ఈ పామే. అంటే జంతువులన్నింటిలో కూడా పాముకి తెలివినిచ్చి, శ్రేష్టతనిచ్చి, ఒక మంచి పొజిషన్ని, ఒక మంచి స్థానాన్ని దేవుడు పామునకి ఇచ్చాడు. మరి పాము అంటే ఇష్టం లేకపోతే దేవుడు ఆ తెలివితేటలు పాముకి ఎందుకు ఇస్తాడు?
అంటే మనకి ఎందుకంటే నమ్మటానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది ఏంటంటే, మొదటి నుండి వాక్యం చదువుకునేటప్పటి నుండి మన తాత ముత్తాతలు కానీ అంతకుముందు కానీ ఏం చదువుకుంటున్నాం? పాము మోసం చేసింది, పాము మోసం చేసింది, పామును స్త్రీని నమ్మించింది, పాము మంచిది కాదు, పాము చెడ్డది, పామును దేవుడు శపించాడు. నిజమే, పామును దేవుడు శపించాడు, కరెక్టే కాదంటలా. కానీ శపించబడక ముందు పామును దేవుడు ప్రేమించాడండి. చూడండి, ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆదాము అవ్వను కూడా, మనల్ని కూడా దేవుడు శపించాడు. మరి మనల్ని మనం అసహించుకుంటున్నావా? నన్ను నేను అసహించుకుంటున్నానా? నిన్ను నువ్వు అసహించుకుంటున్నావా? మనల్ని కూడా దేవుడు శపించాడుగా. పోండి, మీరు ఏదైనా తోటలో వద్దు, బయటికి పండి అన్నాడు. అటన మనల్ని అసహించుకుంటున్నామా? లేదే. మరి పామును ఎందుకు అసహించుకుంటున్నాము అంటే, ఇక్కడ మనం చదువుకున్నది మన పితరుల నుండి వాడుక ఏంటంటే, పాము చెడ్డది, పాము చెడ్డది, పాము చెడ్డది, అంతే. ఓకే, పాము చెడ్డదే కాదంటలా, కానీ చెడిపోకముందు అది మంచిది కదా. శపించబడక మునుపు దాని జీవితము వేరే. పాము శపించబడక మునుపు అది భూజంతువులన్నింటిలో కూడా ఆశీర్వాదమునందినదై ఉండెను. చూసారా, పాము యొక్క చాలా విశిష్టమైనటువంటి గొప్ప జీవితం. ఎంతగా పామును దేవుడు ప్రేమించకపోతే ఎన్ని భూజంతువులు ఉన్నాయి, దేనికి కూడా తెలివితేటలు ఇవ్వాల. ఒక పాముకు మాత్రమే అంత తెలివి ఎందుకు ఇచ్చాడు? పాముని ప్రేమించాడు కాబట్టి. కానీ మనం అది నమ్మలేం. ఎందుకంటే మన నరనరాల్లో ఏం జీర్ణించుకుపోయింది? పాముని శపించాడు, పాము మోసం చేసింది, పాము మనం ఇట్లా తయారవడానికి కారణమైందని పామును తిట్టుకుంటున్నాం. ఓకే, తిట్టుకోవద్దంటలా, కానీ దానికి శపించబడక ముందు కూడా ఒక మంచి జీవితం ఉందండి. అది ఎందుకు జారిపోయిందో మనం తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని గుడ్డిగా పాము పాము ఓకే, కానీ పాముకైనా మనిషికైనా ముందు ఒక జీవితం ఉంటుంది, తర్వాత ఒక జీవితం ఉంటుంది. మనం ముందు జీవితం గురించి మాట్లాడుకుంటున్నాం. పాము శపించబడక మునుపు దేవుని చేత ప్రేమనొందినదై ఉండెను. పాము శపించబడక మునుపు దేవుని చేత ఎంతో ఇష్టపడినదై ఉండెను. అందుకనే ఏ జంతువు కూడా తెలివితేటలు ఇవ్వలేదు, కానీ దేవుడు ఒక్క పాముకి అంత తెలివితేటలు ఇచ్చాడు. మరి ఏ జంతువు గురించి రాయలేదే? బైబిల్లో మొట్టమొదటిగా ఏ జంతువు గురించి రాయాల? యుక్తి కలిగినది ఏదైనా ఉంటే అది పామే అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమంటున్నారు? పాము వలె వివేకం కలిగి ఉండండి, దాని తెలివితేటలే వేరయ్యా. అసలు భూజంతువులన్నింటిలో నా తండ్రి, నా పరమ తండ్రి దానిని అత్యంత తెలివిగా పుట్టించాడు, అటువంటి తెలివి మీరు కలిగి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తున్నాడు. అంటే దీన్ని బట్టి ఏంటి? పాము ఒకప్పుడు దేవుని చేత ప్రేమించబడినది, పాము ఒకప్పుడు దేవుని చేత పైకి ఎత్తబడినది. పాముకి శపించబడక మునుపు ఒక విశిష్టమైనటువంటి గొప్ప జీవితం ఉన్నది. మొదటిగా పాముకి దేవుడు అత్యంతమైనటువంటి తెలివితేటలను ఇచ్చాడు. రెండవదిగా ఇక్కడ మనం గమనించవలసిన లోతైన సంగతి ఏంటంటే, పాము మాట్లాడుతున్నది. 3వ అధ్యాయం 1వ వచనంలో చూడండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగెను. పాము ఏం చేస్తుందండి ఇక్కడ? పాము సైగలు చేస్తుందా? ఇలా 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 సైగలు చేస్తుందా? ఏం చేస్తుంది పాము? పాము మాట్లాడుతున్నది. పాము నోటికి దేవుడు మాట ఇచ్చాడు, అప్పటికప్పుడు ఇవ్వలేదండి, అప్పటికప్పుడు ఇవ్వల. సృష్టించినప్పుడే పాముకి దేవుడు మాట ఇచ్చాడు. పాముకి దేవుడే మాట ఇచ్చాడని మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అంటారు. చూడండి, జంతువుల నోటికి మాట ఇచ్చేది ఎవరు? ఒకానొక సమయంలో బిలాము గాడిదకి మాట ఇచ్చింది ఎవరు? బిలాము గాడిద మీదకి గాడిదని తెగ తంతనాడట. నువ్వు అటుపో ఇటుపో, అటుపో ఇటుపో అని తెగ కొడుతున్నాడంట. అప్పుడు దేవుడు గాడిద నోటికి మాట ఇచ్చాడంట. చూడండి, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితునని బిలాముతో అనగా. ఇక్కడ ఏమని రాస్తున్నదండి? అప్పుడు దేవుడని యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను. గాడిదకు మాట ఇచ్చింది ఎవరు? దేవుడే. అంటే జంతువుల నోటికి మాట ఇచ్చేది ఎవరు? దేవుడే. కానీ ఇక్కడ కూడా మనం గమనించవలసినటువంటి ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే,
జంతువులు ఎన్నో సృష్టించబడి ఉన్నాయి, కానీ ఏ జంతువు కూడా మాట్లాడలేదు. కానీ మొదట ఏ జంతువు కూడా మాట్లాడలా. మొట్టమొదటిగా మాట్లాడిన జంతువు ఏదైనా ఉందంటే అది పామే. పాము నోటికి మాట ఇచ్చాడు. పాము చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది, చాలా ఫ్రీగా మాట్లాడుతుంది మనుషులతో. స్త్రీ దగ్గరకు వచ్చింది, ఏమంటుందంటే, ఇది నిజమా? నాకు సంగతి తెలిసింది, దేవుడు నిన్ను ఈ చెట్టు పండు తినొద్దన్నాడా అని పాము చాలా సరదాగా, చాలా ఫ్రీగా, చాలా ఫ్రీడంగా ఆ స్త్రీతో మాట్లాడుతున్నది. మనుష్యులతో చాలా ఫ్రీగా మాట్లాడే జంతువులాగా ఈ పాము ఉన్నది. ఎంత గొప్ప విషయం చూడండి. మరి దేవుడు పాముని ఎంత ప్రేమించకపోతే పాము నోటికి మాటిస్తాడండి? మరి ఎన్నో జంతువులు ఉన్నాయిగా, అన్ని జంతువులకు మొట్టమొదటే మాట ఎందుకు ఇవ్వలేదు? ఒక్క పాము నోటికి మాత్రమే మాట ఎందుకు ఇచ్చాడు? అప్పటి వరకు కూడా ఆదామవ్వలు చాలా కాలం జీవించారు ఏదైనా తోటలో. ఏ జంతువుతోనైనా మాట్లాడినట్టుందా? మరొక పాము గురించే స్పష్టంగా స్పెసిఫిక్గా ఎందుకు రాశాడు? పామును దేవుడు ప్రేమించాడు, పాముకు దేవుడు ఒక మంచి గుణగణములను ఇచ్చాడు, పాముకు దేవుడు ఒక విశిష్టమైన స్థానం కల్పించి పాము నోటికి వాక్కునిచ్చాడు. చాలా జాగ్రత్తగా ఉండని చెప్పేసి దానికి చెప్పి ఆ నోటికి వాక్కునిచ్చాడు. నువ్వు మాట్లాడుతూ ఉండు, చాలా జాగ్రత్తగా, మన పిల్లలే ఆదామవ్వలు, వాళ్ళతో మాట్లాడితే చాలా ఫ్రెండ్లీగా ఉండు, నేను లేనప్పుడని చెప్పాడు. సో పాము స్త్రీ చాలా ఈజీగా ఫ్రీగా మాట్లాడుకుంటా ఉన్నారు. అంటే భూజంతువులలో మొట్టమొదటిగా మాట్లాడని జంతువు కూడా పాము మాత్రమే. ఎంత ఇష్టం లేకపోతే పాము నోటికి మాట ఇస్తాడండి దేవుడు? ఇష్టమని ఎందుకు అంటున్నానంటే, పరిశుద్ధ గ్రంథంలో మూగవాడిని చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళి ముట్టి నువ్వు మాట్లాడంటున్నాడు. శిష్యులు కూడా నువ్వు మాట్లాడని వాళ్ళ నోటికి మాటనిస్తున్నారు. అంటే దేవుడు ఎంత ప్రేమించకపోతే మాట్లాడేటటువంటి ఒక ధన్యత జంతువులకు ఇస్తాడు. అది కూడా మొట్టమొదటిగా పాముకే ఇచ్చాడు. అక్కడున్న జంతువులు ఏది మాట్లాడట్లే, అప్పటికి పాము మాత్రమే మాట్లాడేదిగా ఉంటున్నది. మొదటిగా పాముకు తెలివినిచ్చాడు, రెండవదిగా పాముకి మాటనిచ్చాడు, మూడవదిగా ఇక్కడ నుండి మనం చాలా లోతు గమనించాలి. మూడవదిగా దేవుడు మొదటిసారిగా పామును శపించినప్పుడు ఒక శాపం పెట్టాడు. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనములో, ఆదికాండము 3వ అధ్యాయం 14వ వచనములో, అందుకు దేవుడని యెహోవా సర్పముతో, నీవు దీనిని చేసినందున పశువులన్నింటిలోను భూజంతువులన్నింటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు. ఒక్క నిమిషం ఆలోచన చేయండి. ఇక్కడ ఈ వాక్య భాగాన్ని లోతుగా మనసుతో చదవండి. దేవుడు ఏమని శపించాడు? నీవు ఈ పని చేసిటివి గనుక. ఏ పని చేసింది పాము? స్త్రీని మోసం చేసి పండును తినమని చెప్పింది. సో నువ్వు ఇటువంటి మోసము చేసావు కనుక భూజంతువులన్నింటిలో పశువులన్నింటిలో శపించబడిన దానవై. అంటే ఏంటి? ఎప్పుడు శపించాడు? ఈ పని చేసావు కాబట్టి ఇప్పటి నుండి నువ్వు భూజంతువులన్నింటిలో పశువులన్నింటిలో నువ్వు శపించబడిన దానవై ఉంటావు. అంటే ఏంటి? అప్పటి వరకు పాముకు ఒక మంచి ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. ఎప్పుడైతే పాము ఈ మోసము చేసిందో, స్త్రీని మోసం చేసిందో, పండు తినమని చెప్పిందో, అప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పటి వరకు నువ్వు విశిష్టమైన స్థానంలో ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు ఆశీర్వాద బలంతో ఉన్నావు, ఇప్పటి వరకు నువ్వు దీవెన బలంతో ఉన్నావు, ఇక నుండి నీ దీవెనలన్నీ కొట్టేస్తున్నాను, ఇక నుండి నీ ఆశీర్వాదములన్నీ కొట్టేస్తున్నాను, ఇక నుండి నీకు నా విశిష్టత అంతా తీసేస్తున్నాను, ఇక నుండి నువ్వు శపించబడిన దానవు. అప్పటి వరకు పాము ఆశీర్వాదం నొందినది, అప్పటి వరకు పాము దీవెనకరంగా ఉన్నది, అప్పటి వరకు పాము దేవునికి ఎంతో ప్రియమైనదిగా ఉన్నది. కానీ ఎప్పుడైతే ఈ పాము మోసం చేయటం ప్రారంభించిందో అప్పుడు దేవుడు దాన్ని శపించాడు. మీరు చాలా జాగ్రత్తగా మైండ్తో, మనసుతో చాలా గ్రహించండి. ఎందుకంటే ఇది నా సొంత మాటలు కాదు, పరిశుద్ధ గ్రంథంలో చెప్పిన మాటలు. ఒకప్పుడు మంచి పొజిషన్ ఉంది పాముకి దేవుని దగ్గర. అది చేసిన పనులను బట్టి దేవుడు దాన్ని శపించాడు. మంచి ఆశీర్వాదమైన స్థలంలో ఉన్నది. ఏమని శపించాడు? నీవు నీ కడుపుతో ప్రాకుచు. ఏమన్నాడండి? ఇప్పుడు శపిస్తున్నాను నిన్ను. ఏమని శపిస్తున్నాను? ఇప్పుడు నీవు నీ కడుపుతో పాకెదవు. ఇప్పటి నుండి నువ్వు కడుపుతో పాకుతావు. అంటే ఏంటి? అంతకుముందు
శపించబడిన దగ్గర నుంచి నువ్వు కడుపుతో పాకుతున్నావు అన్నాడు దేవుడు. శపించబడక ముందు కడుపుతో పాకేది కాదు, కాళ్ళతో నడిచేది. అందుకనే దాని జంతువు అన్నాడు. అందుకనే ప్రభువు దానిని జంతువు అన్నాడు. శపించబడిన తర్వాత దాని కాళ్ళు నరికివేయబడ్డాయి. దేవుడు దాని కాళ్ళు తీసేసాడు శపించిన తర్వాత. అది ఎప్పుడు దేవుని చేత శపించబడిందో చెట్టు నుంచి కింద పడి ఇక పాకడం మొదలుపెట్టింది. అంతకుముందు శపించబడక మునుపు పాముకి కాళ్ళుండేవి. అవి 4, 6, 8 మనకైతే తెలియదు, కానీ కాళ్ళు కానీ చేతులు కానీ ఇట్లా దానికి చక్కగా నడుస్తూ ఉండేది, పరిగెడుతూ ఉండేది, గంతులేస్తూ ఉండేది, ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి జంపు చేస్తూ ఉండేది. ఎప్పుడైతే దేవుని చేత శపించబడినదో అప్పటి నుండి అది కడుపుతో ప్రాకటం మొదలుపెట్టింది. శపించబడక మునుపు దాని జీవితం చాలా హ్యాపీగా ఉండేది. ఎటు కావాలంటే నడుస్తూ ఉండేది, కొండలంటే కొండలు ఎగిరి దూకుతూ ఉండేది. ఎందుకంటే దానిపై దేవుని యొక్క ఆశీర్వాదం ఉన్నది. చూసారా, మొదటిగా పాము తెలివి కలిగినది, రెండవదిగా పాము మాట్లాడేదిగా ఉంటుంది, మూడవదిగా శపించబడక మునుపు పాము ఆశీర్వాదము నొందినదై ఆ కాళ్ళతో నడుస్తూ గంతులేస్తూ చాలా హ్యాపీగా పరిగెడుతూ ఉండేది. ఇక 4వదిగా దేవుడు పాముని శపించినప్పుడు ఏమంటున్నాడంటే, ఇక్కడే 14 వచనం చూడండి. నీవు కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తినేదవు. ఏమన్నాడు ప్రభు? ఇప్పుడు నిన్ను శపిస్తున్నాను ఏమని అంటే, ఇక నుండి నీవు బ్రతుకు దినములన్నీ కూడా మన్ను తింటావు, మట్టి తిని బ్రతుకుతావు. అంటే ఏంటి? మట్టిలో ఉండే అన్నీ కూడా, ఈ మట్టిలో ఉండే కప్పలు కానీ ఎలుకలు కానీ ఈ మురికి ఇక అపవిత్రమైన వాటిని తింటా బతుకుతావు నువ్వు. పురుగులు కానీ ఈ మట్టిలో బురదలో ఏవైతే ఉంటాయో ఈ మన్ను తిని బ్రతుకుతావు అన్నాడు. అంటే ఏంటి? శపించబడినప్పటి నుండి అది మన్ను తింటుంది, కానీ శపించబడక మునుపు శ్రేష్టమైన ఆహారం తినేది. శ్రేష్టమైనటువంటి ఆహారం ఏదైనా తోటలో చాలా ఉంది, అందుకనే దాన్ని ఏదైనా తోటలో ఉంచాడు దేవుడు. అంతేగాని పాము కోసం ఒక సపరేట్ రూమ్ గట్లా, పాము కోసం ఒక 2-3 చెట్లు వేసి నువ్వు ఎక్కడే ఉండు, ఇది దాటి రావద్దని చెప్పలా. ఎందుకంటే పామును కూడా దేవుడు నమ్మాడు. అందుకనే అన్నాడు చాలా జాగ్రత్తగా, ఈ భూజంతువులన్నింటిలో నీకు మాట ఇచ్చాను, తెలివిచ్చాను, కాళ్ళు ఇచ్చాను, ఒక మంచి పొజిషన్ ఇచ్చాను, జాగ్రత్తగా ఉండి అన్నాడు. కానీ ఎప్పుడు తప్పు చేసిందో అప్పుడు అంటున్నాడు, ఎక్కడి నుండి నువ్వు మన్ను తింటావు అంటే ఏంటి? ఇప్పుడు నుండి నువ్వు మన్ను తింటావు, గతంలో నువ్వు మన్ను తినలా. అసలు మన్ను టేస్ట్ అంటే నీకు తెలియదు. అంత అపవిత్రమైన ఆహారం నీకు పెట్టలేదు ఎప్పుడు కూడా. ఏదైనా తోటలో శ్రేష్టమైన ఆశీర్వాదమైన దీవెనకరమైన ఆహారమును మాత్రం పాముకి ఇచ్చాడు. కానీ ఎప్పుడైతే పాము తప్పు చేసిందో, ఎప్పుడైతే పాము మోసం చేసిందో, వెంటనే దేవుడు అన్నాడు, ఇక నుండి నువ్వు మన్ను తినదవు, నీ జీవిత కాలము మన్ను తింటూ బ్రతుకుతావు అన్నాడు. చూడండి, మళ్ళా మొదటి నుంచి చూద్దాం. ఈ రీతిగా మొదటిగా పాము తెలివి కలిగినది, రెండవదిగా మాట్లాడేది, మూడవదిగా చాలా చక్కగా పరిగెత్తేది, గంతేది, కాళ్ళు చేతులు చాలా జాగ్రత్తగా సంతోషంగా ఉండేది. 4వదిగా అది శ్రేష్టమైన ఆహారం తినేది. శపించబడక మునుపు శ్రేష్టమైన ఆహారం తినేదిగా ఉంటుంది. ఇక 5వదిగా పాము శపించబడినప్పుడు ఏమని శపించాడంటే, ఇక నుండి స్త్రీకిని స్త్రీ సంతానమునకును నీకును నీ సంతానమునకును వైరము కలుగ చేసేదను. చూడండి 15వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. ప్రభు ఏమని చెప్తున్నాడు? ఏమని చెప్పించాడు? 5వదిగా, ఇప్పటి నుండి నీకు ఆ స్త్రీకి, నీ సంతతికి ఆ స్త్రీ సంతతికి వైరం అంటే గొడవలు పెడతాను నేను అంటున్నాడు. ఎందుకు? శపించబడింది. ఇప్పటి నుండి నీ గొడవలు ఉంటాయి అంటే, ఇక ముందు, అంతకుముందు ఏంటి? శపించబడక ముందేంటి? అది స్త్రీతో చాలా చాలా హ్యాపీగా మాట్లాడింది. సర్పము స్త్రీతో చాలా హ్యాపీగా మాట్లాడింది, చాలా ఫ్రీడమ్గా మాట్లాడింది. ఏంటి ఇట్లా వచ్చావు? అవ్వ ఎప్పుడు రావగైంది ఇటు, ఇటేంది ఈరోజు వచ్చావు ఇటు, ఏంటి పండ్లేనా చూసి ఆకర్షితురాలు ఇటు వచ్చావా, ఏం కావాలి ఏంటి చెప్పని చాలా ఫ్రీగా సరదాగా ఆ పాము అప్పుడు దాకా మాట్లాడుతూ ఉన్నది స్త్రీతో. అంటే ఏంటి? పామును చూసి స్త్రీ భయపడలేదు, స్త్రీని చూసి పాము భయపడలేదు. చాలా ఫ్రీగా కలిసిపోయి జీవించారన్నమాట పాము మనుషులు, పాము స్త్రీ చాలా సరదాగా కలిసి జీవించారు. కానీ ఎప్పుడైతే దేవుడు శపించాడు, ఇంకోసారి చూడండి 15వ వచనంలో, మరియు
నీకును స్త్రీ సంతతికిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ఇప్పటి నుండి ఏమంటున్నారు, అది నిన్ను తల మీద కొట్టును. ఆ స్త్రీకైన కుమారుడు నిన్ను తల మీద కొడతాడు. అంటే అప్పటి వరకు కోపం రాలేదు పాము మీద దేవునికి. ఎప్పుడైతే మోసం చేసిందో అప్పుడు కోపం వచ్చింది. అప్పటి వరకు దేవుడు పాముకి మనుషులకు చాలా సఖ్యతనిచ్చాడు. మనం చదువుకున్న, అందుకనే మొదటి వచనం చూడండి ఒకసారి, 3వ అధ్యాయం మొదటి వచనంలో ఏమనున్నది, ఆ పాము ఆ స్త్రీతో ఇది నిజమా, ఆ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములు మేము తినవచ్చును, అయితే ఆ తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పినని ఆ స్త్రీ సర్పముతో చెప్పాను. ఇక్కడేంటి, సర్పం రాగానే స్త్రీ భయపడి పారిపోయిందా, లేదా ఈ స్త్రీని చూసి పాము భయపడి పారిపోయిందా? ఇద్దరు ఎవరు భయపడి పారిపోలా. అవ్వ అక్కడికి వచ్చింది, పాము అక్కడికి వచ్చింది అదే టయానికి. ఏమో బాగున్నావా? బాగున్నాను. సర్పం నువ్వేలా ఉన్నావు? పాము నువ్వేలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏందిలా దారి తప్పి వచ్చావు? అసలు ఎప్పుడు ఇటు రావే, ఎందుకు దారి తప్పి వచ్చావు అంటే, ఏమిలా దూరకు అటు వెళ్తా, ఎప్పటి నుంచో చూద్దాం అనుకుంటున్నాను, ఈరోజు చూద్దామని వచ్చాను. అప్పుడు మాటలో మాట కలిపి సర్పం అడుగుతున్నది అనమాట, ఏంది అసలు ఎప్పుడు ఇటు రావు కానీ ఈరోజు వచ్చి అసలు నాకు ఒక విషయం అడుగుతాను చెప్పు, దేవుడు నిన్ను చెట్టు పండు తినొద్దు అన్నాడా? అంటే ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నావు చూడండి అక్కడ. ఏమంటున్నది అది ఇంకొకసారి చూడండి ఇక్కడ, ఆ పాము స్త్రీతో ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలంనైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా. ఏమని అడుగుతున్నది, ఈ తోటలో ఏ పండ్లు తినకూడదని దేవుడు అని చెప్పాడా నీకు? లేదు, అదేం లేదు, కానీ అన్ని తినొచ్చు అన్నాడు, కానీ ఆ ఒక్క చెట్టు ఇప్పుడు నేను రాలా, ఈ చెట్టుది మాత్రం తినొద్దని చెప్పాడు, ఇది తింటే మేము చచ్చిపోతామని చెప్పాడు దేవుడు. అంటే ఎంత ఫ్రీగా మాట్లాడుకుంటానే చూడండి. అటు పాము ఇటు స్త్రీ. అప్పటి వరకు వైరం లేదు, అప్పటి వరకు విభేదం లేదు, అప్పటి వరకు పాముకి స్త్రీకి కానీ పాముకి మనుషులకు కానీ ఏ గొడవలు లేవు. చాలా ఫ్రీగా కలిసిపోయి మాట్లాడుకుంటూ ఉన్నాయి, కలిసి పెరుగుతున్నాయి, కలిసి జీవిస్తున్నాయి, కలిసి తింటున్నాయి. అయితే ఎప్పుడైతే పాము దేవుణ్ణి మోసం చేసిందో, స్త్రీని మోసం చేసిందో, అప్పుడు దేవుడు శపించాడు. ఏమని, ఇప్పటి వరకు నువ్వు కలిసి ఉన్నావు కదా మనుషులతో, పాముతో అంటున్నాడు అనమాట. ఏం పాము, సర్పమా, ఇప్పటి వరకు నువ్వు మనుషులతో కలుస్తున్నావు కదా, ఈ స్త్రీతో కలుస్తున్నావు కదా, చాలా సరదాగా జీవించావు కదా కలిసిమెలిసి, ఇక నుండి నీకు స్త్రీకి, నీకు మనుషులకి, నీ సంతతికి మనుషుల సంతతికి వైరం పుట్టిస్తాను. చూసారా? అప్పటి వరకు స్నేహం ఉండేది, పాముకి మనుషులకి స్నేహం ఉండేది. చూడండి, మొదటిగా మళ్ళీ పాము యొక్క లక్షణాలు చూద్దాం. మొదటిగా పాము తెలివిగలిగినది, రెండవది పాము మాట్లాడుతున్నది, మూడవది పాము శ్రేష్టమైనటువంటి కాళ్ళను చేతులను కలిగి ఉన్నది, నాలుగవది పాము ఒక మంచి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఆహారం తింటూ ఉన్నది, ఐదవది పాము మనుషులతో స్నేహం చేస్తూ ఉన్నది. ఇక ఆరవదిగా చూస్తే ఇందులోనే 3వ అధ్యాయం 15వ వచనం చివరి భాగంలో, ఇక నుండి అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక ఇప్పుడు నేను ఎప్పుడైతే నీకు వైరం కలగజేస్తా ఉన్నానో, ఆ స్త్రీ కానీ స్త్రీ సంతతి కానీ నిన్ను తల మీద కొడతారు. నా కుమారుడు వస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారు, ఆయన నిన్ను తల మీద కొడతాడు. ఈ స్త్రీ సంతానముకి నీకు వైరం కలగజేస్తున్నా కదా, ఇక నుండి మనుషులు ఎప్పుడు నిన్ను చూసిన క్షణానే వాళ్ళు నిన్ను కొట్టడం మొదలు పెడతారు. నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ నిన్ను కొడతారు, మ్యాక్సిమం నిన్ను తల మీదే కొడతారు, నువ్వు వాళ్ళని మడ మీద గరుస్తూ ఉంటావు. ఇట్లా శాపం పెడుతున్నా నీకు అన్నాడు. అంటే అప్పటి వరకు ఆ పాముని ఎవరు కొట్టల. ఏదేను తోటలో పాముని ఎవ్వరూ కొట్టల. స్త్రీ కానీ ఆదాము కానీ ఎవ్వరు పాముని కొట్టల. దేవుడు కూడా ఈ శపించబడక ముందు పామును కొట్టల, ఏ జంతువు పాము మీద దాడి చేయలా, అసలు పాము మీద ఈగ కూడా వాళ్ళ. అంత ఒక మంచి లైఫ్ ఇచ్చాడు పాముకి. కానీ ఎప్పుడైతే పాము స్త్రీని మోసం చేసి దేవుడు మోసం చేసిందో అప్పుడు అంటున్నాడు, ఇక నుండి నిన్ను కనపడితే కొడతారు జనాలు అంటున్నాడు. అవునా కదా? మనకి ఇప్పుడు పాము కనిపించింది అనుకో, చక్కగా దాన్ని ఎత్తుకుని ఇంట్లో తీసుకొచ్చుకుని బెడ్రూమ్లో పెట్టుకుంటారా, లేకపోతే షోకేసులు పెడతారు. ఇట్లా ఏం చేస్తారు, పాము కనపడితే ముందు బిగ్గర కేకలు వేసి అన్న ఇటరా, అక్క ఇటరా, అన్న ఇటరా అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చి మరి పావును కొడతారు. పావును కొట్టే వాళ్ళు ఎక్కడ కొడతారు, ముందు మ్యాక్సిమం తల మీదే చితక కొడతారు. తల మీద కూడా దాని ప్రాణం పోతుందని ప్రభువు విధించిన శాపం అది. అది శపించబడిన తర్వాత తల మీద కొట్టబడింది, కానీ శపించబడక మునుపు మనుషులతో చాలా స్నేహపూర్వకంగా జీవించి, ఇందాక మనం చదువుకున్నాం కదా,
అది స్త్రీతో చాలా సరదాగా మాట్లాడుతూ ఉన్నది, మనుషులతో చాలా కలిసి సంతోషంగా జీవించేది. ఈ 6 లక్షణాలను బట్టి దేవుడు మొదటిగా పాముని ఎంతగా ప్రేమించాడో మనకు అర్థమవుతా ఉన్నది. ఒకసారి మళ్ళీ మనం గమనిద్దామా ఈ పాము యొక్క 6 విశిష్టమైన లక్షణాలు. మొదటిగా, పాము తెలివిగలిగినది. రెండవదిగా, పాము మాట్లాడేది. మూడవదిగా, పాము చాలా చక్కగా కాళ్ళు చేతులు కలిగి నడుస్తూ గంతులేస్తూ చాలా హ్యాపీగా జీవించేది. నాలుగవదిగా, పాము శ్రేష్టమైన ఆహారం తినేది, ఇవన్నీ శపించబడక మునుపు. ఐదవదిగా, పాము మనుషులతో చాలా స్నేహపూర్వకంగా ఉండేది. ఆరవదిగా, పాము అప్పటి వరకు ఎవరి చేత కొట్టబడకుండా చాలా మనుషులతో చాలా దగ్గరగా జీవించేది. ఇటువంటి శ్రేష్టమైన 6 గొప్ప లక్షణములను దేవుడు పాముకి ఇచ్చాడు. ఎక్కడ కనపడితే అక్కడ పామును కొట్టేవాళ్ళు కాదు, అప్పుడు పాముతో మాట్లాడేవాళ్ళు, పాముకి అన్ని చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు స్త్రీ కూడా పాముకు చెప్పుకుంటుంది. దేవుడు నీకేమైనా చెప్పాడంటే, లేదయ్యా నాకు ఈ ఒక్క చెట్టు పండు తినొద్దని చెప్పాడు అని చెప్పి స్త్రీ పాముతో మాట్లాడుతున్నది. అంత ఫ్రీడమ్ ఆ పాముకి మనుషులకు దేవుడు ఇచ్చాడు. ఎంతగా దేవుడు ఆ పామును ప్రేమించకపోతే ఇట్టి గొప్ప స్థితి, ఒక ఉన్నతమైన స్థితిని దేవుడు పాముకి ఇస్తాడు. ఇప్పుడు దాన్ని చూడటానికి అగ్లీగా ఉంది, కానీ ఇప్పుడు పామును చూస్తే మనకి ఒళ్ళు జలతరించడం, భయం వేయటం, లేకపోతే దాన్ని అసహించుకోవడం చేస్తున్నాం. కానీ శపించబడిన తర్వాత దానికి ఇట్లాంటి అసహ్యమైన రూపము, అసహ్యమైన స్థితి కలిగింది. శపించబడక మునుపు అది ఎంత బాగుండేదో మనకేం తెలుసు. దేవుడు ఎంత బాగుండకపోతే, ఎంత దాన్ని ప్రేమించకపోతే దానికి మాట ఇస్తాడు, తెలివిస్తాడు, కాళ్ళు చేతులు ఇస్తాడు, మంచి ఆహారం ఇస్తాడు, మనుషులతో మంచి సంబంధం ఇస్తాడు. ప్రేమించకపోతే ఏనివ్వడుగా. అంటే ఏంటి, దేవుడు పాముని శపించబడక మునుపు ఎంతగానో పామును ప్రేమించాడు, పాముకు ఒక మంచి పొజిషన్, మంచి స్థితిని ఇచ్చాడు. ఎప్పుడైతే పాము మోసం చేసిందో, ఎప్పుడైతే పాము తప్పు చేసిందో, అప్పుడు దేవుని కోపం వచ్చి పాముని శపించి దానికి వికృతమైన ఆకారం ఇచ్చి కింద పడేశాడు చెట్టు పైనుంచి. అయితే ప్రియ దేవుని జనులారా, దీన్ని బట్టి మనకేమన్నా అర్థమవుతుందంటే, శపించబడక ముందు పాముకి ఒక గొప్ప జీవితం ఉన్నది దేవునిలో. శపించబడక మునుపు పాముకి ఒక మంచి లైఫ్ ఉంది దేవుని దగ్గర, ఒక మంచి స్థితి, ఒక మంచి పేరు ఉంది దేవుని దగ్గర. అయితే ఇక్కడ నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, దేవునిలో ఇంతగా ఎదిగినటువంటి పాము, దేవునిలో ఇంత మంచి పేరు తెచ్చుకొని మంచి పొజిషన్కి ఎదిగినటువంటి పాము ఒక్కసారిగా ఎందుకు దాని బుద్ధి మారిపోయి స్త్రీని మోసం చేసి అపవాదికి దూతగా మారింది? ఇదే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. దేవుడు మంచి లైఫ్ ఇచ్చాడు, భూజంతువులన్నింటిలో పాముని శ్రేష్టమైనదిగా దీవించాడు, నోరిచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి పొజిషన్ ఇచ్చాడు, స్నేహపూర్వకమైన జీవితం ఇచ్చాడు, మంచి సంబంధాలు ఇచ్చాడు, మనుషులకి పాములకి మంచి సంబంధాలు ఇచ్చాడు. దాని జంతువు అన్నాడు అందుకనే. మరి సడన్గా పాముకి ఏమైంది? ఎందుకు అది సాతాను దూతగా మారిపోయింది? ఎందుకు అది అపవాదికి దూతగా మారిపోయింది? అక్కడే కొంచెం బాధేసింది. లేకపోతే పాము ఈరోజు మంచి స్థితిలో ఉండేది. ఆ ఒక్క కారణం కోసం వెతికా నేను. పాము అసలు దేవుళ్ళ నుండి ఎందుకు జారిపోయింది, ఎందుకు జారిపోయింది అసలు వెతుకుతా ఉంటే ఒక ఆలోచన వచ్చింది. నిజమే, దేవుడు పాముకి ఏమి ఇచ్చాడు? తెలివి, మంచి తెలివి ఇచ్చాడు, మంచి స్థానం ఇచ్చాడు, ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అయితే బైబిల్ ప్రకారం మనం చూస్తే దేవుడు అందరిని ప్రేమించి మనకు కావాల్సిన ఇస్తూ ఉంటాడు. ఈ తెలివి ఘనత ఏదైతే ఉన్నదో, ఈ తెలివి ఘనత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, మొదట తెలివి ఉంటుంది కదా, ముందు బాగానే ఉంటుంది అనమాట, తెలివితేటలు బాగానే ఉంటాయి. ఈ తెలివి ఘనత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్న తెలివితోటి అంతటితో ఆగరు, వాళ్ళకున్న ఘనత అంతటితో ఆగరు. మా తెలివితోటి ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో సాధించాలి. అది తప్పు కాదు, కానీ ఈ ప్రయత్నంలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తారు. ఆ పొరపాటే పాము కూడా చేసింది. ఎట్లాగంటే మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాం. సొలొమోను రాజు ఒకసారి రాజుగా ఎన్నికైన తర్వాత స్వప్నం ముందు దేవునితో మాట్లాడుతూ ఒక మాట దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? అయ్యా, ఈ రాజ్యమును, ఈ జనమును నేను పరిపాలించటానికి నాకంత అనుభవం లేదు, కాబట్టి ఈ రాజ్యమును, ఈ జనమును
పాలన చేయటానికి కావాల్సిన జ్ఞానమును మాత్రము నాకు దయచేయతండి అని ప్రార్థన చేశాడు. అవునా? ఒక్కసారి ఆ మాటలు మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం. సొలొమోను రాజు ప్రార్థన చేస్తున్నాడు స్వప్నమందు. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలిగిన వాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసుడునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమంటున్నాడు సొలొమోను రాజు? మొదటగా దేవుణ్ణి ఏమని అడిగాడు? ఈ రాజ్యమును జాగ్రత్తగా పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానాన్ని మాత్రం నాకు దయచేయన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. సొలొమోను రాజు ఏమని అడిగాడు? ఈ రాజ్యాన్ని మాత్రము జాగ్రత్తగా పాలించడానికి కావాల్సినటువంటి తెలివితేటలు మాత్రమే నాకు అన్నాడు. రాజ్యమును మాత్రమే పాలించడానికి. చూడండి, ఇంకొకసారి చదువుతున్నాను చూడండి. నీ జనులకు న్యాయము తీర్చున్నట్లు నీ దాసుడు నాకు వివేకం గల హృదయము దయచేయము. ఏమన్నాడు? ఈ రాజ్యంలో న్యాయంగా అన్ని న్యాయంగా ఉండేటట్టు జనాన్ని బాగా చూసుకోవడానికి కావాల్సిన తెలివి వివేచన నాకు దయచేయ అన్నాడు. ప్రభు ఏమన్నాడు? సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించమని అడిగితివి. కాబట్టి నీకు జ్ఞానముతో పాటు ఇంకా ఐశ్వర్యమును ఘనతను అడగకపోయినా ఇస్తున్నాను అన్నాడు. చూసారా? సొలొమోను అడిగింది ఏంది? ఈ రాజ్యమును పాలించడానికి, న్యాయపరంగా పాలించడానికి మాత్రమే నా జ్ఞానం దయచే ప్రభువా అంటే దేవుడు ఏమిచ్చాడు? జ్ఞానంతో పాటు ఐశ్వర్యము, ఘనత, ఆస్తిపాస్తులు అన్నీ ఇచ్చాడు. ఇప్పుడు సొలొమోను రాజు ఏం చేయాలి? దేవుడిచ్చిన జ్ఞానంతో ఆ రాజ్యాన్ని పాలన చేసుకోవాలి, రాజ్యం బాగుందలే చూసుకోవాలి. అయితే సొలొమోను రాజు మొదటగా రాజ్యాన్ని బాగానే పరిపాలన చేసుకుంటూ కూర్చున్నాడు. అయితే చెప్పట్లా ఇందాక తెలివి కలిగిన వాళ్ళకి ఏంటంటే ఈ తెలివి ఇంతటితో సరిపోదు, ఇంకా ఏదో సాధించాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలనేటువంటి తపనతో ఈ సొలొమోను రాజు ఏం చేశాడు? తన తెలివితేటలతోటి ఇంకో లోతుగా ఆలోచించాడు. రాజ్యాన్ని ఒక్కటే కాదు పరిపాలించేది, అసలు నా తెలివితేటలతోటి ఈ లోకంలో ఏదేది ఎలాగుందో తెలుసుకుంటా అని అతి తెలివికి పోయి ఉన్నవన్నీ నాకు కావాలన్నాడు. ప్రసంగి గ్రంథము మొదటి అధ్యాయము 16వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయం 16వ వచనం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటే నేను చాలా ఎక్కువ జ్ఞానము సంపాదించుతున్ననియు జ్ఞానమును విద్యను నేను పరిపూర్ణంగా అభ్యసించుతున్ననియు నా మనస్సులో నేను అనుకుంటుని. సొలొమోను ఏమంటున్నాడు? యెరూషలేము జనమందరిలో కూడా నాకున్న తెలివితేట, నాకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు అనే జ్ఞానంతో ఏం చేశాడు? చూడండి ఇక్కడ 2వ అధ్యాయం 3వ వచనంలో, 2వ అధ్యాయం 3వ వచనం. నా మనస్సు ఇంకను జ్ఞానమును అనుసరించుచుండగా ఆకాశం క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవించదో చూడవాలని తలంచి నా దేహమును ద్రాక్షరసము చేత సంతోషపరుచుకుందునని నేను అనుకుంటుని. ఏమంటున్నాడు? నా తెలివితోటి ఈ ఆకాశం క్రింద మనుషులందరూ ఎవరెవరు ఎలాగ జీవిస్తారో, ఎందులో ఎంత సంతోషం ఉంటుందో తెలుసుకోవాలని ఆలోచన పుట్టిందట. అందుకని ఏం చేశాడు? మొదటిగా ఈ మద్యంలో ఏముందో తెలుసుకోవాలనుకున్నాడు. ఆ ద్రాక్షరసం తాగడం మొదలుపెట్టాడు. అట్లాగనే ఇక చూస్తే 8వ వచనం అండి. నా కొరకు నేను వెండి బంగారములను రాజులను సంపదను సంపాదించుకుంటుని, ఇంకా బహుమంది ఉపపత్నులను సంపాదించుకుంటుని. ఏమంటున్నాడు ఇక్కడ? ఆ తెలివితేటలతోటి ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో సంపాదించాలి. అన్నిట్లో ఎంత సంతోషంలో చూడాలనుకున్నాడు. మద్యములో ఎంత సంతోషంలో చూడాలనుకున్నాడు, ఉపపత్నులలో ఎంత సంతోషంలో చూడాలనుకున్నాడు, బంగారములు ఎంత సంతోషంలో చూడాలనుకున్నాడు. ఇట్లాగున అన్నింటిలో ఎక్కడెక్కడ ఏ సంతోషంలో చూడాలనుకున్నాడు. ఈ తెలివి అత్యధికమైపోయింది. మొదట ఏం కావాలని అడిగాడు? నా రాజ్యమును చక్కగా పరిపాలించుకోవడానికి మాత్రమే నా జ్ఞానం దయచే ప్రభు అన్నాడు. దేవుడు ఏమన్నాడు? ఎంత మంచివాడు అయ్యా నువ్వు, నీ రాజ్యాన్ని పాలన చేసుకోవడానికి జ్ఞానం అడిగావా అని దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానాన్ని సొలొమోను ఏం చేశాడు? రాజ్యం కోసం కాక అసలు ప్రపంచం మొత్తం నేను చూసి తెలుసుకోవాలని అతి తెలివితోటి పోయి మొత్తం అందులో ఏముంది, అందులో ఏముందని మొత్తం ఎతుకుతూ అతి తెలివి కలిగిన వాడై అన్నింటా చెడిపోయాడు. అందుకని అంటున్నాడు చివరికి, సమస్తమును వ్యర్థమే. ఏమంటున్నాడు చూడండి చివరికి 12వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనం. ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే,
దేవునిందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడను అనుసరించి నడుచుచుండవలను. మానవ కోటికి ఇదియే విధి, మిగతాదంతా కూడా వ్యర్థమే. ఏమంటున్నాడు? ఇంకా మిగతాదంతా వ్యర్థమేనయ్యా, నేను అనవసరంగా అతి తెలివికి పోయి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని ఉన్నాయని పోగొట్టుకున్నాను. తెలివి దేవుడు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకు ఉపయోగించుకోవాలి. సులభమైన ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, పాము కూడా అంతే. ఎందుకు పడిపోయింది దేవుల్లో నుంచి అంటే, దేవుడు తెలివినిచ్చాడు పాముకి, కాళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, మంచి ఆహారం ఇచ్చాడు, మంచి స్థానం ఇచ్చాడు. పాము ఏం కోరుకుంది? ఇది కాదు, ఇంకా ఏదో ఉంది, నేను ఇంకా ఏదో చెయ్యాలి, నేను ఇంకా పై స్థానంకి ఎదగాలి, ఇంకా జంతువుల్లో కాదు మనుషుల్లోనే ఇంకా ఎదగాలి నేను, లేకపోతే ఇంకా దేవుని కంటే ఇంకా ఎదిగిపోవాలని చెప్పేసి పాము ఆలోచించి ఉంటుంది. అందుకనే దేవుడు పాముని శపించి, నీలో ఎంత దుర్బుద్ధి ఉన్నదని తెలియదు పాము, కాబట్టి నువ్వు తొక్కివేయబడాల్సిందే. నీకు ఎంత అన్ని మంచి స్థితి ఇచ్చాను కాబట్టేగా నువ్వు ఈ రకంగా ఎగురుతున్నావు పైకి. కాబట్టి నీకున్నటువంటి ఆ 6 విశిష్టమైన లక్షణములన్నింటినీ, నీకున్నటువంటి 6 గొప్ప సంగతులన్నింటినీ నీ నుండి తీసివేస్తా ఉన్నాను. నీకున్నటువంటి తెలివి తీసేశాను, నీకున్నటువంటి కాళ్ళు తీసేసా, నీకున్నటువంటి ఆహారం తీసేసా, నీ నోటికి మాట తీసేసా, నీకు ఆ మనుషులతో స్నేహం తీసేసా. ఇక నీ జీవితం అంతా కూడా మట్టితోనే. ఎందుకు పతనం ప్రారంభమైందంటే, దేవుడు ప్రతి ఒక్క దానికి కూడా, మనుషులకు కానీ జంతువులకు కానీ ఎవరికైనా కూడా ఒక లిమిటేషన్ అనేది ఇస్తాడు. నీకు ఏది కలిగి ఉన్నా కూడా అందులో మితముగానే ఉండాలి. చాలా చక్కగా. అది మితము దాటితే విషమవుతున్నది. పాము తన సరిహద్దులు దాటింది, సొలొమోను తన సరిహద్దులు దాటాడు. కాబట్టి దేవుని నుండి ఇద్దరు పడిపోయారు. కనుక ప్రియ దేవుని జనులారా, పామును శపించబడక మునుపు పాము దేవునిలో ఒక మంచి స్థానాన్ని కలిగి ఉన్నది. దాని గురించి చెప్తూ యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, పాము వలె వివేకం కలిగి ఉండండి. అంటే ఏంటి? పాము ఎంత తెలివితేటలతో ఉన్నదో, శపించబడక ముందు అది ఎంత తెలివిగా మనుషుల దగ్గర ప్రవర్తించిందో, దేవుని దగ్గర ప్రవర్తించిందో, అంత తెలివితేటలు మీరు కలిగి ఉండండి. ఇప్పుడు పాముకున్న తెలివితేటలు స్త్రీకి ఉండుంటే, ఆనాడు పాముకున్న తెలివితేటలు అదే అవ్వమ్మకుండుంటే, పాము మాటలకు మోసపోయేది కాదుగా. అందుకనే అంటాడు, పాము వంటి తెలివి కలిగి ఉండండి. పాము నిన్ను మోసం చేసేటప్పుడు నువ్వు అనుకున్నా, నేను నీకంటే తెలియగలదాన్ని, నీ మాటలకు పడలే నువ్వు అనుకునుంటే పాము నీ కింద కూలబడిపోయేది. అందుకనే ప్రభు అంటున్నాడు, శపించబడక మునుపు పాము ఏ రీతిగా యుక్తి కలిగినై ఉంటున్నదో అంత తెలివితేటలు మీరు జనములో కలిగి ఉండాలి. ప్లస్ ఇప్పటికైనా సరే పాము తెలివితేటలు, అది చప్పుడు వినపడితే చాలా ఫాస్ట్గా అది ఎస్కేప్ అయిపోతూ ఉంటుంది. అందుకని శిష్యులను పంపిస్తూ ప్రభు అంటాడు, మీరు వెళుతున్న తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని తిట్టేవారు ఉంటారు, మిమ్మల్ని చూసి హేళన చేసేవారు ఉంటారు, మిమ్మల్ని అపహసించే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఎగతాళి చేసేవారు ఉంటారు, మిమ్మల్ని నిందించేవారు ఉంటారు, హింసించేవారు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మెళకువ కలిగి, పాము ఏ రీతిగా అయితే వివేచన కలిగి ఉంటున్నదో అటువంటి వివేచన మీరు కలిగి ఉండండి అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనులారా, ఎవరికైనా కూడా దేవుడు మొదటిగా ఒక మంచి జీవితాన్ని పెడతాడు. కానీ మనం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆశలతోనో లేకపోతే మనకున్నటువంటి ఇహలోకపు అలవాట్లతోనో వ్యసనములతోనో దేవుని నుండి మనం జారిపోతూ ఉంటాం. బై బర్త్ అయితే దేవుడు అందరిని మంచిగానే పుట్టిస్తూ ఉంటాడు. తల్లి గర్భంలో చాలా శ్రేష్టమైన జన్మను మనకి ఇచ్చాడు. మీరు చక్కగా ఉండండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అన్నాడు. ఏ మనిషి అని కూడా దేవుడిచ్చిన మొదటి దీవెన ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొందండి. అంతేగాని నీవు భూమి దగ్గర రాగానే శపించబడి నువ్వు నాశనం అయిపోయిన దేవుడు ఎప్పుడు చెప్పాల. అయితే మనం ఎందుకు ఇట్లా జారిపోవాల్సి వస్తున్నదంటే, మనకున్నటువంటి ఒక బలహీనతలు, మనకున్నటువంటి ఈ లోకపు ఆశలను బట్టి మనం దేవుని జారిపోతా ఉన్నాం. పాము కూడా మొదట దేవునిలో యుక్తి కలిగినదై మంచి పొజిషన్లో ఉంది. కానీ ఎప్పుడైతే అది కూడా లోకాశలు కలిగి ఉండదు, నేను ఇంకా ఎదగాలి ఇక మించిపోవాలనుకున్నదో, అప్పుడు అది పతనానికి తొలిమెట్టుగా ఉన్నది. వెంటనే దేవుని నుండి జారిపోయింది. కనుక ప్రియ దేవుని జనులారా, ఏ సందర్భంలోనైనా కూడా మనము దేవునికి నచ్చిన విధంగానే ఉండాలి, అన్నింట్లో మితముగానే ఉండాలి, దేవుని అనుసరిస్తూ దేవునితో పాటు కలిసి నడుచుచు దేవుని పొందుకోవాలి.
మనం ఎప్పుడైతే దేవుడిని మర్చిపోయి ఇంకా ఏదో సాధించాలి, లేకపోతే ఇంకా లోకంలో గొప్పగా ఉండాలని ఆశపడతామో అప్పుడు దేవుడు మన రెక్కలు తుంచేస్తాడు, మన కాళ్ళు తుంచేస్తాడు, మనకున్నటువంటి విశిష్టమైన లక్షణాలను తుంచేసి పాము వల్ల కింద పడేస్తాడు. కాబట్టి పాము గత జీవితంలో ఎలాగునైతే విశిష్టమైన జీవితం కలిగి ఉందో అట్లానే ఉండాలి, కానీ మనం పడిపోకూడదు, నాశనం అయిపోకూడదు. మనకున్నట్టు బలహీనతలను విడిచిపెట్టి దేవునిలో బలము ఎదుగుతూ రక్షణ పొందుదాం. అట్టి కృప ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.